పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్స్ ఉన్న 1-2 బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు. మళ్ళీ పెట్రోల్ బంకుల వద్ద తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నటిదాకా ఏపీలో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం. అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నేరుగా సీఎం చంద్రబాబే అలర్ట్ అయ్యారు. సోమవారం నుంచి అసలు ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డ్స్ ఉండకూడదంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది ఇది. తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయానికి హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పెట్రోల్ బంక్స్ కూడా మూతపడిపోయాయి. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. ఉన్న 1-2 అరకొర ఉన్న పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు సోమవారం ఉదయం నుంచే మొదలైపోయాయి. ఏపీలో పెట్రోల్ డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీస్తుందంటూ చర్చ కొనసాగుతుంది. ఈ కొరత రోజురోజుకి పెరిగిపోతుంది. మెజారిటీ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారులను ఆందోళనకు గురి చేసింది. దీంతో పనులన్నీ వదులుకొని పెట్రోల్ డీజిల్ కోసం క్యూ కట్టారు అక్కడ వాహనదారులు. నిన్న మొన్న పలు జిల్లాలలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు బంద్ అయిపోయాయి ఏపీలో. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. అయితే మరొక వైపు ఏపీలో రాష్ట్రంలో ఇంధన కొరత లేదు, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి అంటుంది పౌర సరఫరాల శాఖ. పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల వాహనదారులు బారులు తీరుతున్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అయితే పోలీస్ భద్రత మధ్య విక్రయాలు చేపట్టవలసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే ఇంధన కొరత తీవ్రంగానే ఉంది. అందులోనూ డీజిల్ సమస్య అధికం. శుక్రవారం నుంచి ఈ సమస్య పెరుగుతున్నట్టే కనిపిస్తుంది.